హాయ్ ఎవ్రీవన్. నెక్స్ట్ వచ్చి నెంబర్ సిరీస్. ఇది ఎలా ఉంటుందంటే సమ్ నెంబర్స్ ఇస్తాడు 6, 7, దానికి కంటిన్యూషన్ నెంబర్ చెప్పాలి మనం. ఎగ్జాంపుల్కి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ కమ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద సిరీస్ గివెన్ బిలో? 4, 8, 12, 16, 20. దీని నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత? ఇవన్నీ ఒక రిలేషన్ ఫాలో అవుతూ ఉంటాయి. దీని కంటిన్యూషన్ చేస్తే వచ్చి దీని నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఇంటూ 2 చేసుకున్నాం అనుకోండి, 4 × 2 8. 8 × 2 చేద్దామంటే 16 లేదు, ఇక్కడ 12 ఉంది. సో మనం చేస్తే ఆర్డర్ తప్పు. సో ఇంటూ 2 కాదు. నెక్స్ట్ ఏం చేయాలి? ప్లస్సా మైనస్సా ఇంటూనా డివైడెడ్ బై వీటిలోనే ఉంటుంది రిలేషన్ మొత్తం కూడా. సో 4 × 2 8 × 2 అనేది ఫాలో అవ్వట్లేదు. మరి నెక్స్ట్ ఏం చేయాలి మనం? 4 + 4 చేస్తే 8, 8 + 4 చేస్తే 12, 12 + 4 చేస్తే 16, 16 + 4 చేస్తే 20. దీని నెక్స్ట్ నెంబర్ కావాలంటే ఇవన్నీ +4 చేసాం కదా, ఇక్కడ కూడా +4 చేయాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. 20 + 4 అంటే 24. సో 24 ఈజ్ ద ఆన్సర్. ఒకవేళ ఇక్కడ మీరు ఇంటూ 2 చేసామనుకోండి, ఇక్కడ ఇంటూ 2 నెక్స్ట్ కూడా ఇంటూ 2 చేస్తాం. లేదు, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇంటూ 2 + 2 ఇంటూ 2 + 2 ఒక రిలేషన్ ఫాలో అవుతుంది అన్నమాట. అంతేగాని అడ్డదిడ్డంగా మాత్రం ఉండదు. అంటే ఇంటూ 2 -1 +3 +9 ఇలా ఈ ఆర్డర్ ఫాలో అవ్వదు. ఒకవేళ ఆ ఆర్డర్ ఫాలో అయిందంటే మీరు థింకింగ్ చేసేవే తప్పు. సో నెక్స్ట్ క్వశ్చన్ 2, 3, 5, 8, 12, 17. నెక్స్ట్ ఏంటి? దీని నెక్స్ట్ మనకి ఏమొస్తుంది ఆన్సరు? సో 2కి 3కి గ్యాప్ ఎంత? 1. 3కి 5కి 2. ఇక్కడ 3. ఇది 4. ఇది 5. ఇక్కడ ఎంత ఉండాలి? 6 ఉండాలి. అంటే 17 + 6 చేస్తే ఎంత వస్తుంది? 23 వస్తుంది. సో 23 ఈజ్ ద ఆన్సర్. సో మీకు కింద కూడా ఇచ్చాడు. నేను చెప్తున్నది ఇక్కడ అర్థం కాకపోతే ఇదే సొల్యూషన్స్ కింద ఉంటాయి, చూసుకోండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ 48, 43, 38, 33, 28 అని క్వశ్చన్ మార్క్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ క్వశ్చన్ మార్క్ మిడిల్లో కూడా ఇస్తాడు, అప్పుడు సేమే. ఒక్కొక్కసారి ఫస్ట్లో ఇస్తాడు క్వశ్చన్ మార్క్, అప్పుడు సేమే. ఇది మొత్తం సిరీస్ అంతా కూడా ఒక ఆర్డర్ ఫాలో అవుతుంది. దాని ప్రకారమే మీకు ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చినా, మిడిల్లో ఇచ్చినా, లాస్ట్ ఇచ్చినా మీరు చేసుకుంటారు. సో ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉంది. ఇవన్నీ డిసెండింగ్ నెంబర్స్ కదా, అంటే మైనస్ చేయండి ఒకసారి. 48 - 43 చేస్తే -5 గ్యాప్ ఉంది. ఇక్కడ -5 గ్యాప్, ఇక్కడ -5 గ్యాప్, -5, ఇక్కడ -5. సో 28 - 5 అంటే 23 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 95, 94. ఇక్కడ -1, ఇక్కడ -2, -3, -4, -5, ఇక్కడ -6 రావాలి. అంటే 80 - 6 ఎంత? 74. 74 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 12, 36, 108, 324. ఇది లార్జ్ నెంబర్తో ఉన్నాయి కదా, 4, 12, 36, 108, 324 అని చెప్పేసి. ఇంత లార్జ్ ఉన్నప్పుడు మ్యాక్సిమం మల్టిపుల్ అవుతుంటుంది. అంటే ఏంటి? 4 × 3 చేయండి. 12 × 3 36, 36 × 3 108, 108 × 3 324, 324 × 3 చేస్తే 3 4 12. అంటే ఇది ఆన్సర్. 972 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా క్వశ్చన్ అది ఎలా ఉందో? ఇలా ఉంటుందమ్మా మీకు. 4 × 12 4 × 3 12, 12 × 3 36, 36 × 3 108, 108 × 3 324, 324 × చూసారా, మొత్తం అంతా ఒకటి రిలేషన్ ఫాలో అవుతుంది. అంతేగాని ఇక్కడ +3, -2, +1, +10 ఇలా మాత్రం రాదు. అలా ఎక్కడ మీకు మొత్తం ఈ నెంబర్ సిరీస్లోనే మీకు ఎక్కడ అలా రిలేషన్ ఫాలో అవ్వదు. ఇలా ఒక ఆర్డర్లో ఫాలో అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 3, 3, 4.5, 9, 22.5. ఇది కూడా కొంచెం లార్జ్ గ్యాప్ వస్తుందంటే ఇంటూ చేసుకుందాం. 3 × 1 3, 3 × 1.5. ఎందుకు 1.5 చేసామంటే ఇక్కడ 0.5లో వస్తుంది ఒకటి, గుర్తుంది కదా మీకు. 2 చేసామనుకోండి 6 వస్తుంది.
3 చేస్తే 9 వస్తుంది. కానీ ఇక్కడ మధ్యలో 5s ఉన్నాయి అంటే ఖచ్చితంగా 1.5 2.5 మల్టిప్లికేషన్ అవుతూ ఉంటుంది. సో 3 ఇంటూ 1 3, 3 ఇంటూ 1.5 4.5, 4.5 ఇంటూ 2 9, 9 ఇంటూ 2.5 22.5, 22.5 ఇంటూ 3 ఎంత వస్తుంది 67.5 ఇస్ ద ఆన్సర్. ఇలా ఉంటుంది రిలేషన్. 3 ఇంటూ 1 చూడండి 1 ఇంటూ 1 ఇంటూ 1.5 ఇంటూ 2 ఇంటూ 2.5 ఇంటూ 3 అంటే ఎంత పెరిగింది 0.5 పెరుగుతూ వెళ్ళింది అంతే కదా. ఎక్కడ ఇంటూ చేయాలంటే ఫస్ట్ నెంబర్కి చేసుకోవాలి ఇంటూ 1, ఫస్ట్ నెంబర్కి ఇంటూ 1.5, ఈ రెండు నెంబర్లో ఫస్ట్ నెంబర్కి ఇంటూ 2, ఈ ఫస్ట్ నెంబర్కి ఇంటూ 2.5, ఈ నెంబర్ ఇంటూ 3 ఇలా చేసుకుంటే వెళ్తాం. ఒకవేళ దీన్ని నెక్స్ట్ అడిగారు అనుకోండి ఇది కూడా వచ్చేసి ఏం చేస్తాం 3.5 పెట్టుకుంటాం అంతే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ కమ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్ 336 168 84 42 21. ఇది ఎలా ఉంది, ఇది కూడా లార్జ్ గ్యాపే కానీ డిసెండింగ్లో ఉంది. సో అందుకని బై చేయండి ఒకసారి. మీకు అది బై చేయాలి ఇంటూ చేయాలి నా డౌట్ వచ్చింది అనుకోండి, ఈ రెండు కంపేర్ చేసుకోండి. 42ని ఏం చేస్తే 21 వస్తుంది, బై 2ఏ కదా. సో ఒకసారి దీన్ని బై 2 చేయండి, ఇది వస్తుంది. దీన్ని బై 2 చేయండి 84 వస్తుంది. 84 బై 2 చేస్తే 42, 42 బై 21 చేస్తే 42 బై 2 చేస్తే 21. సో ఇది 21 బై 2 చేస్తే 10.5 ఈజ్ ద ఆన్సర్. సో ఇలాగా 336 బై 2 168, 168 బై 2 84, 84 బై 2 42, 42 బై 2 21, 21 బై 2 10.5. సో 10.5 ఈజ్ ద ఆన్సర్. మీకు ఇక్కడ ముందున్న నెంబర్స్ కన్ఫ్యూజింగ్ అయిపోతే ఏం చేయాలో తెలియకపోతే లాస్ట్కి రండి, చిన్న నెంబర్లు రెండో ఎన్నో ఉంటాయి లాస్ట్లో. ఈ రిలేషన్స్ చూసుకోండి, ఇది ఏం చేస్తే మీకు లాస్ట్ వస్తుంది 42ని 21, ఏం చేస్తే నీకు 21 వస్తుంది, 42ని బై 2 చేస్తే 21 వస్తుంది. సేమ్ అదే రిలేషన్ ఒకసారి అప్లై చేయండి. ఒకవేళ ఇక్కడ అప్లై చేసినప్పుడు రాలేదు అనుకోండి, ఇది తప్పు చేశారన్నమాట. సో 42 బై 2 చేయకుండా ఇంకొకటి ఏదైనా ఆల్టరేషన్ ఆలోచించుకుంటాం. సో 336 బై 336 బై 2 చేస్తే 168, ఇది బై 2 ఇది బై 2 ఇది బై 2 ఇది బై 2 చేస్తే 10.5 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 7200 3600 1200 300 600 60. ఇది చూడండి, ఇది బై ఇది చేస్తే 2 అంటే దీన్ని బై 2 చేయండి 3600 వస్తుందా. 7200ని బై 2 చేస్తే 3600 వస్తుంది కదా. సేమ్ అలాగే 3600ని బై 3 చేస్తే 1200 వస్తుంది. ఇక్కడ బై 2 చేసాం కానీ ఇక్కడ బై 2 చేయట్లేదు, బై 3 చేస్తున్నాం ఇది రావాలంటే. అర్థమైందా. ఇప్పుడు 7200 బై 2 ఈజ్ ఈక్వల్ టు చూడండి ఎక్కడనే ఉంది 7200 బై 2 చేస్తే మీకు ఏమొచ్చింది 3600 వచ్చింది. దీన్ని బై 3 చేస్తే ఏమొస్తుంది 1200 వస్తుంది. దీన్ని బై 4 చేస్తే ఏమొస్తుంది 300 వస్తుంది. దీన్ని బై 5 చేస్తే 60 వస్తుంది. దీన్ని బై 6 చేస్తే 10. సో 10 ఈజ్ ద ఆన్సర్. ఇప్పటిదాకా మనం చేస్తున్నవన్నీ ఒకే నెంబర్లో ఉంటాయి, అంటే ఇది బై 2 ఇక్కడ బై 2 బై 2 బై 2 బై 2 అలా ఉంటాయి. కానీ ఇది అలా లేదు, బై 2 బై 3 బై 4 బై 5 బై 6 ఇలా వెళ్తుంది అనమాట. అంటే 1 నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 5 11 23 47 95 ఇచ్చేసాం అనుకోండి. ఇది లార్జ్ నెంబర్ల గ్యాప్ కాబట్టి ఇంటూ చేద్దాం. 5 ఇంటూ 2 చేయండి 10, 10 ప్లస్ 1 అయితే 11. అసలు 11 ఇంటూ 2 అంటే 22, 22 ప్లస్ 1 అంటే 23. ఇది ఇలాగా 5 ఇంటూ 2 ప్లస్ 1 చేస్తాం. 5 ఇంటూ 2 చేస్తే 10, 10 ప్లస్ 1 11, 11 ఇంటూ 2 చేస్తే 22, 22 ప్లస్ 1 అంటే 23. అలాగే 23 ఇంటూ 2 చేస్తే 46, 46 ప్లస్ 1 అంటే 47. అలాగే 95 ఇంటూ 2 చేస్తే 190, 190 ప్లస్ 1 అంటే 191 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 3 6 15 48 195. ఇది కూడా లార్జ్ నెంబర్ గ్యాప్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇంటూ చేసుకోవాలి. 3 ఇంటూ 2 చేయండి 6,
3 2s 6, 6 2s 12, కానీ 15 ఉంది అక్కడ. అంటే మనం చేసిన ఇంటూ 2 వే అనేది తప్పు. ఇంకొక వే చూసుకోవాలి మనం. 3 ఇంటూ 1 చేయండి, 3, 3 + 3 6, 6 ఇంటూ 2 12, 12 + 3 15, 15 ఇంటూ 3 45, 45 + 3 48. సో ఈ సీక్వెన్స్ ఫాలో అవుతుంది ఇలాగా. 3 ఇంటూ 1 3 + 3 6, 6 ఇంటూ 2 12 + 3 15, 15 ఇంటూ 3 45 + 3 48, 45 ఇంటూ 4 192, 192 + 3 195. సో 195 + 5 195 ఇంటూ 5 + 3 చేస్తే 978 ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఈజీ. సేమ్ పై క్వశ్చన్ లాగే ఇంటూ 2 + 1 ఇంటూ 2 + 2. ఇక్కడ ఏంటంటే ఇంటూ 2 అనేది కామన్గా వచ్చి ఈ క్వశ్చన్ మీకు చెప్పలేదు కదా. సో ఈ చూడండి ఒకసారి, ఈ క్వశ్చన్ చూడండి. 5 11 24 51 106. దీని నెక్స్ట్ నెంబర్ ఎలా వస్తుంది? 5 11 24 56 106. నెక్స్ట్ నెంబర్ కావాలి అంటే 5 ఇంటూ 2 10, 10 + 1 11, 11 ఇంటూ 2 22 + 2 24. ఇలా చేస్తూ వెళ్తే 106 ఇంటూ 2 ఎంత? 212 + 5 చేస్తే 217. సో 217 ఈజ్ ద ఆన్సర్. సేమ్ ఈ క్వశ్చన్ చెప్పే కదా మీకు. ఇక్కడికి తేడా ఏంటంటే మల్టిపుల్లో ఉన్నది ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ మాత్రం మల్టిపుల్లో ఉన్నది చేంజ్ అయింది. అంటే ఇక్కడ ఇంటూ 2 కాన్స్టెంట్గా ఉండి +1 +2 +3 +4 +5 యాడ్ అయింది. ఇక్కడ ప్లస్లో ఉన్నవి కాన్స్టెంట్గా ఉండి ఇంటూలు యాడ్ అయినాయి. అంటే +1 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. అర్థమైంది డిఫరెన్స్? సో మీరు ప్రతిదీ ఆలోచించుకోవాలి. మీరు ఈ వేలో వెళ్ళారనుకోండి, ఆన్సర్ ఇలా మిస్టేక్ వస్తే ఈ వేలో వెళ్ళిపోవాలి వెంటనే. ఇది కూడా మిస్టేక్ వస్తే ఇంకొక వే ఉంటుందన్నమాట. అలా మీరు ఆలోచించుకుంటూ చేసుకుంటూ ఉండాలి ఇలాంటి క్వశ్చన్స్కి. నెక్స్ట్ క్వశ్చన్ 4 5 12 39 160. ఇక్కడ చూడండి 4 ఇంటూ 1 + 1 సో 5. సో 5 ఇంటూ 2 + 2 ఇది 10 + 2 12. సో 12 ఇంటూ 3 + 3 39 ఇంటూ 4 + 4. అంటే ఇక్కడ ఇంటూ 1 + 1 ఇంటూ 2 + 2 ఇంటూ 3 + 3 ఇంటూ 4 + 4 ఇంటూ 5 + 5 యాడ్ అవుతుంది. అంటే 160 ఇంటూ 5 + 5 చేస్తే 806 ఈజ్ ద ఆన్సర్.